మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. అన్ని వర్గాల ప్రజలకు చట్టసభల్లో సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వలన సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణంలోని R&B అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్డే కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశానుసారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసినట్లుగా ఆయన గుర్తు చేశారు. ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచలేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు సంజీవ్ విరాజ్, మిథున్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్పీ వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, వేముల కృష్ణయ్య, ఎస్సీసీఎల్ చైర్మన్ సాయిబాబా, ఐఎన్టీయూసీ రాములు యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, గంజి ఆంజనేయులు, నాయకులు ఫయాజ్ అజ్మత్ అలీ, ఆవేజ్, నవనీత, ఎస్సీ ఎస్టీ, ముదిరాజ్ గౌడ, యాదవ కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, NSUI నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ వెళ్తే బాగుంటుంది. నమస్తే. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఎస్ఆర్ సురేందర్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చిందో సూచనల పేరుకు ఇలా అమలు చేసిన ఘనత